హెల్తీ పాన్‌కేక్స్ అండి. షుగర్ లేదు, మైదా లేదు. ఎలా చేయాలో చూద్దామా? అలా పాన్‌కేక్స్ చేసి, దాని మీద మేపుల్ సిరప్ పోసి, అలా ఒకటి నోట్లో పెట్టుకుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా! ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి. దానికి ఇలా కొంచెం పిండి కలుపుకుంటున్నాను. తర్వాత ఏదో వేస్తున్నా, మళ్ళీ కలుపుతున్నా. చెప్తాను. ఇంగ్రీడియెంట్స్ ఏంటి అని కదా! ఇంగ్రీడియెంట్స్ ఏంటేంటి అని కూడా చెప్తాను. బట్ ఈసారి పాన్‌కేక్స్ నేను పాన్‌లో చేయట్లేదు. శాండ్విచ్ మేకర్‌లో చేస్తున్నాను. ట్రై చేద్దాము శాండ్విచ్ మేకర్‌లో ఎలా అవుతది అని. సో, మనం ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు స్టవ్ లేదనుకోండి, శాండ్విచ్ మేకర్ అది జస్ట్ ఎలక్ట్రిక్ ప్లగ్ ఇన్ కదా! అలా చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. చూద్దాం. పిండిలోని బెల్లం పొడేసుకుంటున్నాను. బెల్లం చాలా మంచిది కదా! ఐరన్, మాగ్నీషియం, పొటాషియం చాలా ఎక్కువుంటది. స్ట్రెస్ తగ్గుతది. అన్నిటికీ చాలా మంచిది. యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి. సో, బెల్లం పొడి వేసుకునే ముందు కొంచెం గోధుమ పిండి వేసుకున్నాను. ఒక ఎగ్ వేసాను. కొంచెం పాలు వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత వెనకాతల దాంట్లోని బ్లూబెర్రీస్ ఉన్నాయి. బ్లూబెర్రీస్ మనకి చాలా మంచిదండి. దాంట్లో క్యాలరీస్ చాలా తక్కువ. బీపీని తగ్గిస్తుంది. హార్ట్‌కి మంచిది. ఇవన్నీ చాలా చాలా మంచి గుణాలున్నాయి బ్లూబెర్రీస్‌లోని. అలా నెమ్మదిగా దాన్ని నొక్కేస్తే దాని జ్యూస్ రిలీజ్ అవుతది. బ్లూబెర్రీస్ కానీ పర్పుల్ కలర్‌లో ఉంటది దాని జ్యూస్. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఈ మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ చేస్తదంట. మేబీ నేను ఎక్కువ బ్లూబెర్రీస్ తినాలేమో. నాది మెమరీ పవర్ ఇంక్రీజ్ చేస్తది అని నేను మర్చిపోయాను కాబట్టి ఎక్కువ తింటాను. ఓకే. బ్లూబెర్రీస్‌ని అలా బాగా క్రష్ చేసేసిన తర్వాత జ్యూస్ రిలీజ్ అవుతది. అదంతా కూడా పిండిలోని కలిపేసుకోవాలి. క్వాంటిటీస్ ఎంత అని నేను కామెంట్స్‌లోని ఆర్ డిస్క్రిప్షన్‌లోని పెడతాను. ఒకసారి చూసేయండి. అక్కడ ఎగ్ పెట్టాను ఊరికనే చెప్పడానికి అది ఎగ్ ఉంటది అని. బట్ నేను ఆల్రెడీ ఫస్ట్‌లోనే ఎగ్ ఒకటి వేసేసాననమాట. ఇప్పుడు అది అవసరం లేదు. బ్లూబెర్రీది క్రష్ చేసిన జ్యూస్ అంతా అందులో వేసేసి మళ్ళీ కలుపుకోవాలి బాగాన. అది కొంచెం మొత్తం పిండి అంతా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా పిండి అని పాలు పోసాను. పాలు పోసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. అంచుల్లోని పిండి ఉండిపోతుందనమాట. ఆ ఎడ్జెస్‌లో కూడా బాగా తిప్పి కలుపుకుంటే బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది. బట్ అలా అని పాలు వేసిన వెంటనే గట్టిగా వి మిక్స్ చేస్తూ ఉంటే అది తుల్లిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, అది నెమ్మదిగా చేసుకోండి. ఇది చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఓ మళ్ళీ పిండి పలచన అయిపోయిందేమో అని. ఇందాకలు గట్టిగా అయిపోయాయని పాలేసాను. ఇప్పుడు పలచగా అయిపోయింది అని కొంచెం పిండి వేయాలన్నమాట. బట్ అది వేసే ముందు దాంట్లోని కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం బేకింగ్ సోడా. ఆ చిన్న స్పూన్ తీసుకున్నాను కదా! దాంట్లో కొంచెమే అంటే మేబీ మీరు మెజర్ చేయాలి అంటే 1/8 టీ స్పూన్ ఉంటది. బేకింగ్ పౌడర్ కొంచెం, బేకింగ్ సోడా కొంచెం. అది వేసేసి బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత అది నేను ఇందాక చెప్పినట్టు కొంచెం పలుచగా అయిపోయింది అని చెప్పేసి అనిపించింది. అందుకోసం మళ్ళీ ఇంకొంచెం గోధుమ పిండి వేసాననమాట. సో, మీరు ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పలుచగా అయిపోతే కొంచెం గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి కొంచెం కొంచెంగా వేసుకోండి. లేకపోతే మళ్ళీ గట్టిగా అయిపోయింది అంటే కొంచెం పాలైనా లేకపోతే ఒక ఎగ్ అయినా అలా వేసుకోవాలన్నమాట.
అంతా కలిసిపోయిన తర్వాత కొంచెం దోస బ్యాటర్ లాగా అనిపించాలి, పోరింగ్ కన్సిస్టెన్సీలోని. అలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. పక్కన పిండి పడింది కదా, రికార్డ్ చేస్తున్నాను బాగోదేమో అని టిష్యూతో అలా తుడిచేసా. ఇప్పుడు శాండ్విచ్ మేకర్ తీసుకొని వచ్చాను. సాల్టర్ శాండ్విచ్ మేకర్ అనమాట. అది ఆన్ చేసుకున్న తర్వాత బటర్ అయినా, నెయ్యి అయినా, నూనె అయినా ఏదో ఒకటి దానికి రాయాలన్నమాట, లేకపోతే దానికి అంటుకుంటుంది అని చెప్పేసి అన్నిటికీ రాశాను. బట్ అన్నిటికీ రాయడం మామూలుగా స్పీడ్లో చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదా అని కొంచెం ఫాస్ట్ చేసేసాను అంతే. అన్నిటికీ జాగ్రత్తగా రాయండి, లేకపోతే అది ప్యాన్కేక్స్ అంటుకుపోతాయి అన్నమాట. తర్వాత మళ్ళీ క్లీనింగ్ అంతా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంతా బాగా రాసేసుకున్న తర్వాత పాన్కేక్ బ్యాటర్ తీసుకొని వచ్చి అందులోని వేసేయండి, నింపేయండి. నేను ఎలాగా చూపిస్తున్నానో అలాగా. అది ఒక చిన్న బుజ్జి గరిట, అంటే ఐస్ క్రీమ్ స్కూప్ అంతా ఉంటుంది, దాంతో నాకు ఒక 2 గరిటెలు పట్టింది. అలాగే 4 వాటిలోని నింపేసి శాండ్విచ్ మేకర్ మూత పెట్టేసా. నేను ఎప్పుడు ఈ ప్యాన్కేక్స్ స్టవ్ మీద చేస్తాను పెనం పెట్టుకొని, కానీ ఒకసారి ట్రై చేద్దాము శాండ్విచ్ మేకర్లో ఎలా వస్తుంది అని చూశాను, ఈజీ అవుతుందేమో అని చెప్పేసి. బాగానే ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఎలా వచ్చాయో చెప్పండి కామెంట్స్లోని. అలా 4 వేసేసిన తర్వాత మూత పెట్టేశాను. అక్కడ చూపించాను కదా, అది రెడ్ లైట్ ఉంటే అది ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. తర్వాత గ్రీన్ లైట్ వచ్చింది అంటే అది అయిపోయినట్టు, కుక్ అయిపోయినట్టు. అది అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని, ఆహా ఎంత బాగుంది కదా, ఆవిరి అలాగా బయటకు వచ్చి చిన్న స్పాచులాతోని నెమ్మదిగా అది రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నా, చిరిగిపోకుండా కట్ అయిపోకుండా రావాలి అని. బాగా వచ్చింది. అది ఫస్ట్ ఇది వచ్చేసిన తర్వాత మిగతావి కొంచెం ఫాస్ట్గా చూపించేసా. ఆ 3 అండ్ 4వది అందులో పెట్టేసిన తర్వాత మీకు చూపించడానికని ఒక ప్లేట్ ఇలా తిప్పుకొని నైస్గా అరేంజ్ చేసుకున్న ట్రయాంగిల్స్ అన్నీ ఒకటే షేప్లో వచ్చిన, అంటే ఒకటే డైరెక్షన్లో వచ్చినట్టు. దాని మీద మేపుల్ సిరప్ అని ఉంటుంది. మేపుల్ సిరప్ మేపుల్ ట్రీస్ నుంచి చేస్తారు. అది కెనడాలో చాలా ఉంటాయన్నమాట మేపుల్ ట్రీస్. అది ట్రీకి కొంచెం లోపల చెక్కి దాని నుంచి శాప్ అని ఉంటుంది, శాప్ తీసిన తర్వాత దాన్ని బాగా ఉడికిస్తారనమాట. దాంతో వచ్చిన సిరప్ కాబట్టి మేపుల్ సిరప్ అని అంటారు. ఇలా ట్రై చేస్తున్నాను కదండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు చెప్పండి.